ब्लड लाइन प्लस न्यू వచ్చేసి రెండు खराब అయితే అయిపోతాయి का है पेरू थर्ड जनरेशन का ये कॉस्ट कितना रहेगा भैया इसका हे जय श्री राम सत श्री अकाल आदाब वेलकम बैक टू అవర్ ఛానల్ వీడియోని మళ్ళీ ఏడుకోండి అనుకుంటారా రైట్ మన నిజామాబాద్ లా మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు మంచి మంచి ఏదైతే బ్రీడ్స్ మెయింటైన్ చేసేటోళ్ళు ఉన్నారో అన్లకించి ఒక క్యాండిడేట్ దగ్గరికి అయితే వచ్చినా నేను సో వీడియో ఏంటంటే వీడియోలో నేను మన బ్రీడింగ్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలా పుంజులు ప్లస్ దాంతో పాటు ఫైటింగ్ స్కిల్స్ ఉంటాయి కదా ఫైటింగ్ స్కిల్స్ ఉండేటి పుంజులు ఎట్లా ఉండాలా ఇవైతే మనం చేద్దాం అంటే క్వాలిటీస్ ఎట్లా ఉండాలా ఏంది ఏం కథ ఇవన్నీ అయితే నేను అన్నకు అడుగుతా కాబట్టి వీడియోలో షెడ్ వరకు అయితే చూడరు ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు ఎందుకంటే బాగా మంది అడిగారు అన్న నిజామాబాద్ లో ఎవరు దగ్గర లైక్ పుంజులు మంచి మంచి పుంజులు ఉంటాయి అని చెప్పేసి నాకు బాగా మంది మెసేజ్ చేశారు అందు గురించనే వాళ్ళ కోసమే ఈ వీడియో కాబట్టి వీడియోలో ఫస్ట్ మనము లోపలికి అయితే వచ్చేసినాము లోపలికి రాగానే మనకి మొత్తం ఈ మామిడి చెట్లు అయితే ఉంటాయి మామిడి చెట్లు మంచిగా అంటే పిల్లలు తిరిగి మంచిగా కొంచెం చల్ల ఉండనీక అని చెప్పేసి అని ఇది వచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి మనకి ఏవైతే రెడీ ఫర్ బ్రీడింగ్ ఉంటాయి సో ఆ పుంజులు వీళ్ళు ఉంటాయి मोहम्मद तैयब भैया आप कितने साल से पूरे ये मुर्गे पालन कर रहे हैं आप? ये 20 साल से 20 साल से यानी कि 20 साल से आप ये मुर्गे पालन कर रहे यानी कि आपको पूरा नॉलेज रहता ब्रीड क्या है कलर क्या है वो सब आपको तो मालूम के पास कितने मुर्गे है कितने मुर्गियां है कितने बच्चे है आपके पास? अभी तो 20 मुर्गे है हाँ अभी गर्मी बोल के नहीं रख रहा हूँ अभी ठीक है गर्मी होने से पहले 20 थे 50 तक थे टोटल ठीक है अभी 20 मुर्गे है ये पेरू थर्ड जनरेशन ये अभी पेरू थर्ड जनरेशन है ठीक है आप एक बार इसको बता सकते पूरा अभी कलर क्या है महिला डागा ये ठीक है और अभी कितने कलर से इसमें कक्केरा एक है कक्केरा ये कौन सा भीमावरम का ये कौन सा ये एर्रा कक्केरा ये भीमावरम का ये भी अभी नॉर्मली अभी कॉस्ट कितना रहेगा भैया इसका 25,000 अभी स्टार्टिंग रेट क्या है आपके पास? स्टार्टिंग 10,000 से स्टार्टिंग रेट है ये 25,000 का 25,000 का ये ठीक है और आपके पास कौन से है वो बताओ ये कौन सा ये रसंगी डेगा है रसंगी डेगा ये कौन सा यानी पेरू है या जनरेशन का पेरू थर्ड ठीक है ये వచ్చేసి पेरू थर्ड जनरेशन अटा ये अपने ही घर का ब्रीड है अपना घर का ब्रीड है ये इसका बाप यहाँ आंध्रा में 3 करा एक करा అంటే దీని తండ్రి ఏదైతే ఉందో ఆంధ్రాలో 3 కొట్టింది ఇక్కడ వచ్చేసి ఒకటైతే అయిందట సో దీన్ని చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంది కలర్ కూడా వచ్చేసి కొంచెం బెటర్ కలర్ అయితే ఇది వచ్చి 13 నెలల పిల్ల అన్నమాట ఇప్పుడే ఇట్లా కొంచెం సైజ్ జరిగితే మాత్రం ये कौन सा है भैया भीमावरम का है अभी भीमावरम अटा अभी कितने मंथ्स का रहता है 1 ईयर का ये सो कलर कौन सा है भैया कोडी डेगा ये कोड डेगा कोडी 50 कलर में आता है ठीक है राइट डबल बॉडी डबल बोन्स అంటే దాన్ని చూస్తే అర్థమైపోతుంది దాని లెగ్ ఎట్లయితే ఉందో డబుల్ బోన్ అన్నమాట సో సైజ్ కూడా మంచిగా ఉంది సైజ్ పట్ట క్వాలిటీ ఖతర్నాక్ అయితే ఉంది ఇంకా ఇవే కాకుండా అన్న దగ్గరనైతే కలెక్షన్స్ అయితే ఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇదొకటి ఇక్కడ ఒకటి ప్లస్ సేతువా ఒకటి ఉంది నెమ్లి కక్కిరా మైలా రసంగి నెమ్లి అంటే మస్తు అయితే ఉన్నాయి సో ఇవే కాకుండా ఇందులోనే కూడా ఉన్నాయి ఇంకా మిగతా దీని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు అన్న కడిగి అది ఏ कौन सा है भैया भीमावरम का भीमावरम में ये सेतुवा है 1 ईयर का ये అన్న మన దగ్గర ఇవే కాకుండా మీ ఇంట్లో వెళ్ళిన పిల్లలు ఏమన్నా ఉన్నాయంట అంటే మన ఓన్ బ్రీడ్ అన్నమాట ఏదైనా ఉందా మన దగ్గర మొన్న బాగా అమ్మేసిన ఎందుకంటే మొన్న భయంకి అమ్మేసిన ఎందుకంటే రోగాలు వస్తున్నాయని చెప్పారు కదా అవునవునవును దాని గురించి భయంకి అమ్మేసిన కానీ మన దగ్గర అయితే రోగాలు రాలే దేవుడు అన్న దగ్గర ఏంటంటే ఎన్ని కేజీలు ఉన్నాయో ఇవన్నీ నిండిపోతాయి అట్లాంటిది అన్న ఏంటంటే సిచ్యువేషన్ మంచి లేనప్పుడు రోగాలు వస్తాయి అట్లా అన్నప్పుడు కొంచెం అయితే ఉంచుకోవాలా సో ప్రజెంట్ అన్న దగ్గర వచ్చేసి 2 ఇవే కాకుండా ఇంకా చిన్న పిల్లలు 2 months 1 month ఊర్లో ఉన్నాయి బయట ఊర్లో మనం ఇట్స్ పెడతాం ఓకే అంటే అన్న ఎట్లా అంటే బైబ్యాక్ అన్నమాట సో ఏవైతే పిల్లలు ఉంటాయి ఇవి తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గరనైతే పెడతాడు కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ అన్ననైతే తీసుకొచ్చేస్తాడు ఇప్పుడైతే మనం చూస్తుంటే ఇడొకటి వచ్చి సేతువా ఒకటి ప్లస్ ఒకటి అబ్రాసు పెట్టేనైతే ఉంది అన్న ఇవి మన ఇంటి పిల్లలే కదా అది ఇంటి పిల్లలు అంటే ఇవి మన రిచ్ వాటంకి దిగిన పిల్లలు లేకుంటే పెరు
రిచ్వాటం కి దిగిన భీమవరం భీమవరం వైట్ సేతు ఒకటి, ఈ అబ్రాస్ అయితే ఉంది. ఇవే కాకుండా అన్న దగ్గర ఇటువంటి పిల్లలు ఇవి ఇది పెరుగు పిల్లనా ఇదా? ఇది వచ్చేసి సెకండ్ జనరేషన్ పుంజు, థర్డ్ జనరేషన్ పుంజు, సెకండ్ జనరేషన్ పెట్ట, దానికి దీనికి వెళ్ళిన పిల్ల అన్నమాట. సో చూస్తున్నారు కదా ఉన్నాయి చిన్న పిల్లలు. ఇది వచ్చేసి పెరుగు పిల్లలే అన్న దగ్గర. ఇటువంటి ఒక 10-15 అయితే బయట తిరుగుతున్నాయి. అవే కాకుండా ఇంకొక 1 month పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి కూడా వచ్చేసి పెరుగు పిల్లలే. సో అన్న ఎట్లా అంటే అన్న దగ్గరనే ఒకటి పెరుగు బ్రీడింగ్ యూనిట్ అయితే ఉన్నది, అది కూడా చూపించేస్తా. అన్న దగ్గర ఒకటి పెరుగు బ్రీడింగ్ యూనిట్ అయితే ఉంది, చూపించేస్తా చూడురి. అంటే ఒక బ్రీడింగ్ యూనిట్ చూపించినా కదా, ఆడొచ్చేసి మన పెరుగు బ్రీడింగ్ యూనిట్ అయితే ఉంది. సో చూడొచ్చు డర్గా ఇంకా ఉంది. సో ఇది వచ్చేసి మనకి పెరుగు పుంజు ప్లస్ దాంతో పాటు పెరుగు పెట్టే, ఈ రెండింటికి దిగిన పిల్లలే మనం ఇప్పుడు బయట చూసింది. అయితే కలర్ వచ్చేసి అన్న ఈ కలర్ ఏం కలర్? పూల కలర్ వచ్చేసి పూల. ఆ పెట్ట వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పెట్టే, దానికి పిల్లలు ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఇంకా మన దగ్గర కొంచెం చిన్న పెరుగు పిల్లలు ఇవి వచ్చేసి మనకి పెరుగు పిల్లలు. కలర్ कौन सा है जी? काकी नेमली कलर जनरेशन। ओके पेरू का इच्छा पेरू जनरेशन का 4th जनरेशन का है वो చీతు భీమవరం వచ్చేసి మనకి సీతు అని అయితే ఉంది. అంటే ఎట్లా అంటే కొంచెం గ్రేడింగ్ చేస్తాడు అన్న, గ్రేడింగ్ చేసేసి కొంచెం అన్ని పక్కకైతే పెట్టుకుంటాడు. సో మనం ఇది చూడొచ్చు. ఇది కూడా వచ్చేసి మన కొనసాగి రసంగి కోడి రసంగి ఇది ఒకటి ఉంది, ప్లస్ అదొకటి ఉంది. అంటే ఏంటంటే ఇక పెద్ద దానికి పెద్ద చిన్నదానికి చిన్నది అన్నట్టు. సో దేని దానికి డివైడ్ అయితే వేసేసి పెట్టేశాడు అన్న. సో రైట్, ఇప్పుడైతే మీకు పిల్లలు పెద్దవి ఇవన్నీ బ్రీడింగ్ యూనిట్ ప్లస్ అంటే రెడీ టు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించేసిన. దాంతో పాటు ఒకసారి అన్నకు అడుగుదాము, అంటే బ్రీడింగ్ క్వాలిటీస్ ఎట్లుండాలా, అంటే ఏ బ్రీడ్ బెటర్, అంటే ఇప్పుడు పెరుగు లేకపోతే రిచ్ వాటమా లేకుంటే సోగులా, ఏ ब्रीड बेटर हो ఒకసారి అన్నతోటైతే अभी ये जनरेशन में सब्जी ने क्या है पेरू अच्छा है, रिच वाटम अच्छा है, मिट्टा वाटम अच्छा है बोलकर सब जने बोल रहे. ठीक है, मैं क्या बोल रहा हूँ, ये रिच वाटम मिट्टा वाटम पेरू ये सब एक अलग है. जो ओल्ड ब्रीड है ना अपना वो बेटर है क्या आपको पूछ रहा हूँ. अभी कौन सा ब्रीड बेटर है? ओल्ड ब्रीड इज बेटर है. ओल्ड ब्रीड इज बेटर है. क्यों बोले तो ज्यादा जने अभी मार्केट में क्या चल रहा बोले तो अरे मुर्गी का पूछ ऐसा है तो मस्त रहता, मस्त फाइट करता, पेरू क्या क्या है बहुत स्पीड रहता बोलकर बोल रहे. स्पीड रहता लेकिन मार को बर्दाश्त नहीं करता. రైట్ సుశీల అన్న ఏం చెప్పిండంటే పెరుగు బ్రీడ్ ఏదైతే ఉందో ఆ బ్రీడ్ స్పీడ్ గానైతే పోట్లాడుతుంది, కానీ దెబ్బ తాకితే తట్టుకునే శక్తి అయితే లేదు. अभी जो अपने ओल्ड ब्रीड रहते ना उसको क्या है वो स्पीड भी रहते, मार खाए तो भी मार सह लेने का वो रहता. इसका मतलब जो भी है अपना जो भीमवरम ब्रीड कैसे ओल्ड ब्रीड जो रहता वही अच्छा है. और क्या है अपने पास अभी निजामाबाद में खाली 1-2-3 के पास है वो ओल्ड ब्लड लाइन, जैसा अभी रेजा हो जाए, टीकरा, बोबिली, ये ब्रीड है. ये खुले पैर के అంటే అర్థమైంది కదా. ఎవరైతే కత్తి వాడకుండా కుల్లే పేరు అంటే విడికాళ్ళ పుంజులు ఉంటది కదా, దాన్ని ఎవరైతే ఇష్టపడతారో ఆ బ్రీడ్ అలాగా. సో ఈ బ్రీడ్ అలాగా. కానీ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బ్రీడ్ ని ఈ బ్రీడ్ ని మిక్స్ చేసి ఏదైతే మిక్స్ అయిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ముందుకు తీసుకోపోతారు. దాని వల్ల ఏమైపోతుంది అంటే మన ओल्ड न्यू వచ్చేసి రెండు ఖరాబ్ అయితే ज्यादा जने वेज कर रहे ना जी, अभी जो वेज कर रहे लेकिन मार को पहले ओल्ड ब्रीड का मिला के मिक्स करे तो बच्चे ताकत के रहते. मगर सब जने क्या कर रहे बोले तो ओल्ड ब्लड लाइन को न्यू ब्लड लाइन के साथ मिक्स करके बच्चे निकल रहे ना, उसका क्या रिजल्ट कैसा रहता उसका भी सक्सेस है. लेकिन क्या बोले तो बीमार में जो आते यहाँ के क्या है मालूम खुले पर के रहते सो जरा घटपना रहता, ताकत को बर्दाश्त करता. हाँ. पकड़ा तो सक्सेस हो जाता, कर्क में आया तो जो पकड़ के मारने में आ जाता. हाँ. तो सक्सेसफुल हो जाता. जो अभी अपने खुले पैर को क्या है एकदम पकड़ के मारे तो क्या सामने का मुर्गा कुछ से भी हो जाना ऐसा. इसका मतलब क्या है जो खुले पैर का वो अलग है, अपने ये अलग है. सब जन क्या सोच रहे बोले तो नहीं वो मिक्स करके निकाले तो हो जाता हो खाली खुले पैर का
सोचने में रहता है। ये क्या है बीमारों में क्या है, ब्रीड निकाले से पहले से कत्ती का सोता, खुले पर का सोता, दो अलग अलग है, समझो। अलग ही। अभी क्या है, मोटा चावल अलग, पतला चावल अलग, अब दो मिक्स कर दिए तो क्या होता है, एक पकता एक नहीं पकता। అంటే అన్న ఏమంటుండంటే దేని దానికే ఉంటాయి, అంటే దొడ్డన్నమే సన్న బియ్యమే అన్నట్టు ఎవరైతే కత్తికి వాడతారో కత్తిది ఆ బ్లడ్ లైన్ అలాగా, ప్లస్ మనం ఏదైతే విడికాళ్ళకు ఆడతామో ఈ బ్లడ్ లైన్ అలాగా, అందుకే దేంది దానికే దీనికి అని చెప్పేసి అని అన్నని ఏదో చెప్తున్నాడు. అందుకోసమనే కొన్ని ఏరియాస్ ఉంటాయి, అవి జో ఏరియాస్ భయ సబ్జీనే క్యా కత్తి के नहीं चलते, सब्जेगा खुले पैर के नहीं चलते, दो मिक्स करके निकाल रहे लेकिन वो फेल हो जाते, वो क्या भी असील क्रॉस के उसमें निकल जाता, खाली काट के खाने के एक बच्चा अच्छा निकलता, 4 बच्चे खराब निकलते। అంటే ఇప్పుడు అట్లా మనం మిక్స్ చేసేయడం వల్ల ఏమైతుందని అంటే బ్రీడ్ అనేది మిక్స్ బ్రీడ్ అయితే అయిపోతుంది, దానివల్ల కరెక్ట్ క్వాలిటీ అనేది వెళ్తలేవని అన్ననైతే అంటున్నాడు. అందు గురించి అని చెప్పేసి అన్న ఏవైతే మా ఏరియాలో రన్ అయ్యే బ్రీడ్ ఉంటుందో సో ఆ బ్రీడ్నే అన్ననైతే ఫాలో అయితే అవుతుండు. అందు గురించి అని చెప్పేసి అని మా నిజామాబాద్లో సక్సెస్ఫుల్ బ్రీడర్ ఎవరు అని అంటే మన తయ్యూబ్ భయ్యే. ఇంకా మన డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అని అనుకుంటే నేను కింద కామెంట్ సెక్షన్ అయితే పెట్టేసేది. దాంతోపాటు మీకు ఎవరికన్నా ఈ పుంజులు పిల్లలు ఏమైనా నచ్చినట్టు అనిపిస్తే నేను కింద లొకేషన్ పెడతా. भैया अभी फिर आपका नंबर दे सकते हो क्या नीचे? दे सकते हैं। अभी फिर ट्रांसपोर्ट कर सकते हैं आप? ट्रांसपोर्ट का देखेंगे, वो तो करेंगे। అంటే ఏమంటున్నా అంటే అన్న రీజనల్ అంటే మన దగ్గర आके ये सब चीज अलग रहती है, वो तो धोखा नहीं देते, डायरेक्ट सामने से ले लिया वो अलग शक्ल रहती, तो धोखा देने का काम नहीं। अब ले लेता अपन डमी मुर्गे पे लड़ाएंगे, क्या अच्छा मुर्गा डमी मुर्गे पे लड़ा देके देखिए मारता खत्म हो जाता। अच्छे मुर्गे पे उन्हें बता देख लो, उन्हें सब मालूम हो जाता होता, उसके हिसाब से उन्हें देख लेके लड़ा ले। అంటే అన్న ఏమంటున్నంటే ట్రాన్స్పోర్ట్ చేసే బదులు డైరెక్ట్ వచ్చి మన పుంజు ఎట్లుంది ఏం కథ చూస్తే ముంగటలో కూడా అర్థమవుతుంది. సో దానికంటే బెస్ట్ ఫామ్కి వచ్చి ఫామ్ విజిట్ చేసి మీకు నచ్చిన పుంజైనా పిల్లలైనా తీసుకోవాలని చెప్పేసి అని అన్ననైతే అంటున్నాడు. ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోరి. మరి ఇంకేమన్నా ఈ ఫామ్ ఈయన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అని అనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేది. అట్లానే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇచ్చేస్తున్నా, సో అక్కడ కూడా అయితే ఫాలో అయితే అయిపోయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా ఇటువంటి వీడియో తోటి. టాటా బాయ్ బాయ్.